అలేఖ్య గారు ఉన్నారు. గిరిధర్ గారు సార్, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. ట్రంప్ వారంలో 4వసారి రష్యా నుంచి ఆయిల్ ఆపేస్తారా నిజంగానే? భరత్జీ, మీకు మీ ప్రేక్షకులకి అలేఖ్య గారికి అందరికి కూడా నా నమస్కారాలండి. దీపావళి శుభాకాంక్షలు మీ అందరికి కూడాను. మనకు మీరు యాక్చువల్ గా మిస్ అయ్యారు. మన స్పోక్స్ పర్సన్ జైస్వాల్ నిన్న ఆయన మాట్లాడుతూ ఏం చెప్పారంటే, మోదీ గారికి ట్రంప్ మధ్యలో జరిగిన కాన్వర్సేషన్ గురించి నాకేమి తెలియదు అన్నారు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దాని తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేశారు. సో అందుకని మనకు సీక్వెన్స్ అర్థం చేసుకోవాలి. ఈయన నేను ఫోన్ చేసి మాట్లాడాను, ఆయన ఒప్పేసుకున్నారు అని చెప్పినప్పుడు ఎటువంటి కాల్ లేదు. ఈ విషయం అర్థం చేసుకోవాలి. సెకండ్, నెక్స్ట్ మీరు అన్నట్లు కాల్ చేశారని దీపావళికి దాంట్లో మాట్లాడని చెప్తున్నారు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నటువంటి పరిస్థితి మనం అర్థం చేసుకోవాలి. డొనాల్డ్ ట్రంప్ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే, ఇప్పుడు చైనాతో యుద్ధం చేస్తున్నాడు. చైనా తోటి భారతదేశం తోటి రెండు పెద్ద దేశాలతో యుద్ధం అంత స్థాయిలో పెట్టుకుంటే నష్టపోయేది అమెరికానే. కాబట్టి ఏదో విధంగా మనకి ఇంగ్లీష్ లో ఒక టర్మ్ వాడతాం మనం, ఆఫ్ ర్యాంపింగ్ అంటాం మనం. ఇప్పుడు మనం పివిఎన్ఆర్ ఫ్లైఓవర్ ఎక్కామనుకోండి, అక్కడి నుంచి దిగాలంటే మళ్ళీ అక్కడ శంషాబాద్ దగ్గరే దిగే అంత పరిస్థితి ఉండదు కదా, మధ్యలో కూడా దిగాలంటే మన పరిస్థితి ఏంటి? అందుకని ఒక పర్టికులర్ స్టాండ్ తీసుకున్న తర్వాత మధ్యలో బయటికి రావాలంటే గౌరవం దక్కించుకుంటూ, ఆయన మర్యాద దక్కించుకుంటూ బయటకు వచ్చేటువంటి ఒక ఎగ్జిట్ రూట్ ఆయన చూసుకుంటున్నాడు. అందుకని ఈ 25% అదనంగా రష్యా నుంచి చమురుకుంటున్నందుకు నేను వేస్తున్నాను అని చెప్పిన దాంట్లో ఇప్పుడు మళ్ళీ 25% తీసేస్తే ఆయన ప్రశ్నిస్తారు. కాబట్టి దానికి ముందస్తుగానే భూమిక తయారు చేసుకుంటున్నాడు ఎవరు, డొనాల్డ్ ట్రంప్. అందుకనే ఇప్పుడు ఆల్రెడీ తగ్గించబోతున్నారు. కాబట్టి నేను ఈ 25% నేను తీసేస్తున్నాను అని చెప్పడానికి ముందస్తుగా దాన్ని ఒక ప్లాన్ తయారు చేసుకుంటాడు, భూమిక తయారు చేస్తున్నాడు. ఇది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. రెండవది, చైనా మీద ఫస్ట్ 100% టారిఫ్ వేస్తాను నవంబర్ 1 నుంచి అన్నాడు ఆయన. ఇప్పుడు దాన్ని 155% అంటున్నాడు. ఆల్రెడీ 30% ఉంది. అంటే 155 + 30 అంటే 185% టారిఫ్ చైనా మీద వేస్తానని బెదిరిస్తున్నాడు. మరి చైనా మీద టారిఫ్లు వేసి భారతదేశం మీద టారిఫ్ వేస్తే వాళ్ళ దేశంలో పరిస్థితి ఏమవుతుంది? ఈ రోజు ఆల్రెడీ వాళ్ళ ఇన్ఫ్లేషన్ మొదలవుతుంది. ఇప్పుడు ఈ నవంబర్, డిసెంబర్, ఎస్పెషల్లీ డిసెంబర్, జనవరి మనకు చాలా కీలకం అమెరికాలో. మనకి ఎలాగైతే దీపావళికి, దసరాలో అప్పుడు మనకి ఎలాగైతే కొనుగోళ్లు విపరీతంగా ఉంటారు, అక్కడ కరెక్ట్ నవంబర్, డిసెంబర్, క్రిస్మస్, న్యూ ఇయర్ సమయంలో ఎక్కువ చేస్తారు. అంతేనా? పర్ఫెక్ట్. అందుకని ఇప్పుడు కనుక ధరలు పెరిగినాయంటే కనుక కంప్లీట్ వ్యతిరేకత వస్తుంది. నెక్స్ట్ ఇమ్మీడియట్ గా మనకు నెక్స్ట్ ఇయర్ రాబోయేటువంటి మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంది. ఇప్పుడు చూసాం, అక్కడ 70 లక్షల మంది వీధుల్లోకి వచ్చారు. నో కింగ్ అంటూ వాళ్ళు డెమాన్స్ట్రేషన్స్ అన్ని చూస్తున్నాం మనం. కాబట్టి ఆయన మీద చాలా ఒత్తిడి ఉంది ఆ ధరలు తగ్గించడానికి. కానీ ఆల్రెడీ గుర్రమెక్కి కూర్చున్నాడు కదా ఆయన. దాన్ని దిగాలంటే దానికి ఏదో ముందస్తుగా ఏదో చేసి, డొనాల్డ్ చూడు, నేను మోదీని వంచేశాను చూడు, మోదీని కంప్లీట్ గా నేను నా టారిఫ్ యుద్ధంలో నాకు దాతోహం అన్నాడు చూడు, ఇటువంటిది ఏదో చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. మనం ఆయనకు అటువంటి ఆపర్చునిటీ, అవకాశం ఇవ్వట్లేదు. ప్రతి దాంట్లోనూ మనం అది తప్పు అని చెప్తున్నాము. అది తట్టుకోలేకుండా ఉన్నాడు. కానీ ఇప్పుడు ఇంకా ఆయనకు ఆప్షన్ లేదు. చైనా మీద యుద్ధం చేయాలంటే కనుక భారతదేశం తోటి ఏదో విధంగా ఒక కాంప్రమైజ్ అవ్వక తప్పట్లేదు. మనం కూడా ఏం చేసామంటే, దీర్ఘకాలంగా అమెరికాతో మనం అనవసరంగా వైరం పెట్టుకునేటువంటి పరిస్థితి మనకు కూడా లేదు. అందుకని మనం ఏం చేసామంటే, మన ట్రేడ్ సెక్రటరీని, మన కామర్స్ సెక్రటరీని వీటి అక్కడ పంపించాం. చర్చలు జరుగుతున్నాయి. గతంలో పీయూష్ గోయల్ వెళ్ళినప్పుడు చర్చల్లో ఏవైతే నిర్ణయించారో అప్పటికి ఇప్పటికీ పెద్ద తేడాలే ఉండవు, అన్ని అవే ఉంటాయి. అప్పుడు కూడా వాళ్ళ డెలిగేషన్, స్కాట్ బెసెంట్ కానీ వాళ్ళందరూ పీయూష్ గోయల్ తో చర్చించినప్పుడు ఫైనల్ గా ఏదైతే అగ్రిమెంట్ అందరూ ఒప్పుకున్నారో, డొనాల్డ్ ట్రంప్ టేబుల్ మీద పెడితే ఆయన దాన్ని తిరస్కరించాడు. సో తిరస్కరించింది డొనాల్డ్ ట్రంప్. కాబట్టి అదే ముసాయిదా, అదే డ్రాఫ్ట్ మళ్ళీ ఆయన టేబుల్ మీద రాబోతోంది. కాబట్టి ఈసారి యాక్సెప్ట్ చేస్తాడు. యాక్సెప్ట్ చేసి మరి అప్పటికిప్పటికి తేడా ఏంటి అంటే కనుక, చూడు వీళ్ళు భారతదేశం రష్యా నుంచి తక్కువ కొంటున్నారు అని చెప్పారు కాబట్టి నేను బయటకు వస్తున్నానని చెప్తున్నాడు. కానీ ఆగస్ట్ 27 ఎప్పుడైతే మనకు ఈ 50% టారిఫ్ వేశాడో డొనాల్డ్ ట్రంప్, అప్పటి నుంచి ఇప్పటికీ అంతకంటే మనం కొనుక్కుంటున్నటువంటి చమురు కంటే కూడా 130 మిలియన్ బ్యారెల్స్ ఎక్కువ ఉన్నాం మనం రష్యా దగ్గర నుంచి. సో అందుకని మనం చాలా స్పష్టంగా చెప్తున్నాం, మా దేశ అవసరాల దృష్ట్యా మాకు ఎక్కడ తక్కువ చమురు వస్తే అక్కడ కొంటామని చెప్తున్నాం. ఇప్పుడు వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే కనుక, వాళ్ళ దగ్గర ఆయిల్ ప్రొడక్షన్ చాలా ఉంది, కానీ చాలా ఎక్స్పెన్సివ్ ఆయిల్ ప్రొడక్షన్. దాన్ని వాళ్ళు షేల్ గ్యాస్ అంటారు. చాలా అంటే ఎన్వైరన్మెంటల్ గా చాలా దారుణమైనటువంటి ప్రొడక్షన్ ప్రాసెస్ అది. నీళ్లు పంప్ చేస్తారు,
నీళ్లు పంప్ చేస్తే ఆ నీటి ప్రెషర్ వల్ల ఇంకో దగ్గర నుంచి మనకు ఆయిల్ బయటకు వస్తుంది. ఫస్ట్ పర్యావరణ నాశనం అవుతుంది, ప్లస్ ఈ ప్రాసెస్ అంతా చాలా ఎక్స్పెన్సివ్. మినిమం వాళ్ళు కనుక $80 నుంచి $90 పర్ బ్యారల్ వాళ్ళు చార్జ్ చేయకపోతే వాళ్ళు దాంట్లో పైసలు రావు. వేరేస్ మనకు రష్యా వచ్చేసి మనకు $60-65 పర్ బ్యారల్ లో మనకు వాళ్ళు ఇవ్వగలుగుతున్నారు. ఇన్ఫాక్ట్ అది కూడా తగ్గించే ఇవ్వడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు మన దగ్గర. కాబట్టి ఆ ప్రైస్ వార్ నుంచి వాళ్ళు తట్టుకోలేక వెనెజువేలాని తర్వాత మనకి ఇరాన్ని, రష్యాని ఈ మార్కెట్ నుంచి బయటపడేసేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అదే డ్రగ్ మీద యుద్ధం కాదు, పాడు కాదు. ఆ వెనెజువేలాని ఏదో పరిస్థితిలో తీసేయాలని చెప్పి ఆవిడకి ఎవరికైతే మనకు నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చిందో ఆవిడ బాహటంగా ఓపెన్ గా చెప్తోంది, మా ప్రభుత్వం వస్తే కనుక మా ఆయిల్ ఫీల్డ్స్ అన్ని కూడా మేము ఇంతవరకు నేషనలైజ్ అన్నవన్నీ ప్రైవేటీకరణ చేసి అవన్నీ అమెరికన్ కంపెనీలకు ఇస్తామని ఓపెన్ గా చెప్తుంది. కాబట్టి ఇప్పుడు అడిషనల్ ఇన్సెంటివ్ డొనాల్డ్ ట్రంప్ యుద్ధం చేయడానికి. ఇదంతా కూడా ఇదే గేమ్. మనతో ఏంటి ప్రాబ్లం అంటే కనుక చైనా ఈ 100% టారిఫ్ వేస్తాను, 147% టారిఫ్ వేస్తాను అని ఏప్రిల్లో ఈయన బెదిరించిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే అక్కడ ఉన్నటువంటి సోయాబీన్, కంకులు ఇవన్నీ కూడా అమెరికా నుంచి వాళ్ళు కొనడం మానేశారు. వాళ్ళు చైనా కొంటుంది కదా అని వాళ్ళు విపరీతంగా వాళ్ళ పంట వచ్చింది, పంట పెట్టుకొని కూర్చున్నారు. వాళ్ళు కొనట్లేదు, ఎవరు కొనట్లేదు. పైపెచ్చు చైనా కూడా చైనా ఏం చేసిందంటే అర్జెంటీనా నుంచి కొంటుంది. డొనాల్డ్ ట్రంప్ ఒక తప్పిదం ఏం చేశాడంటే అర్జెంటీనాని సపోర్ట్ చేస్తూ $20 బిలియన్ జై బోల్సనారోకి ఇచ్చాడు. అంటే తను ఇచ్చిన పైసలతోటే జై బోల్సనారో అమెరికన్ రైతులకు దెబ్బకొట్టి అక్కడి నుంచి అర్జెంటీనా నుంచి చైనాకు సప్లై చేశాడు. సో ఈ రోజు వాళ్ళ రైతులు చాలా కష్టంలో ఉన్నారు. సో మాగా సపోర్టర్స్ వీళ్ళకు రిపబ్లికన్ స్టేట్స్ లో ఉన్నటువంటి వాళ్ళు లేదా మార్జినల్ స్టేట్స్ లో ఉన్నటువంటి ప్రాంతాలంతా కూడాను రైతులు చాలా గణనీయంగా నష్టపోయారు. వాళ్ళ పంట ఎక్కడ అమ్ముకోలేనటువంటి పరిస్థితి. సో ప్రస్తుతానికి డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తున్నారంటే వాళ్ళకి అందరికీ క్యాష్ ఇన్సెంటివ్స్ ఇచ్చి వాళ్ళ నష్టాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఇది లాంగ్ టర్మ్ లో సస్టైనబుల్ కాదు. రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి మనం నిజంగానే రష్యా ఆయిల్ కొనుగోలు తగ్గిస్తామా ఆయన క్లెయిమ్ చేసినట్టుగా? అంటే మనకు చాలా క్లియర్ అండి, మనకి ఎక్కడ తక్కువ వస్తే అక్కడ కొంటాం మనం. ఓకే, ప్లస్ ఒకటే దేశం దగ్గర మనం ఎప్పుడు కొనం, ఒక బాస్కెట్ పెట్టుకుంటాం. ఎందుకంటే ఎక్కడ మనకి ఏం ప్రాబ్లం. ఇప్పుడు ఇంతకుముందు రష్యా దగ్గర 1% ఉండేది కాస్త ఇప్పుడు 40% మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. మోస్ట్లీ రష్యానే కదా. ఇంతకుముందు సౌదీ అరేబియా ఉండేది, ఇరాన్ ఉండేవి, అవన్నీ తక్కువైపోయి రష్యా పెరిగింది కదా 40%. సో మోస్ట్లీ ఇప్పుడు ఆల్మోస్ట్ 40% రష్యా దగ్గర నుంచి కొంటున్నామంటే దాని అర్థం ఏంటి? 60% వేరే దగ్గర కొంటున్నాం కదా. అవును, దాని గురించి మీరు మాట్లాడలేదు కదా. డిఫరెంట్ కంట్రీస్ కదా 60%. నైజీరియన్స్ తీసుకుంటాము. నంబర్ 2 పొజిషన్ లో మనకు యాక్చువల్లీ ఇరాక్ ఉంది. ఇరాక్ నుంచి ఎక్కువ తీసుకుంటున్నాం. తర్వాత మనకు సౌదీ అరేబియా ఉంది. దాని తర్వాత అమెరికా నుంచి కూడా కొంటున్నాం. సో అందుకని చాలా ఒక బాస్కెట్ పెట్టుకుంటాం. ఓవరాల్ మన ప్రైస్ ఒక బ్యాండ్ లో ఉండే దిశగా మనం చూసుకుంటున్నాం. సో రేపటి రోజు రష్యా నుంచి మనం కొనుగోలు తక్కువ చేసినా కానీ కూడా ఇంకెక్కడో మనకు దాని ఆఫ్సెట్ ఉంటుంది కాబట్టి మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం. ఈ యుక్రెయిన్ యుద్ధం జరగక ముందర మీరు ఇందాక అన్నట్లు 1% కొనేవాళ్ళం రష్యా దగ్గర నుంచి. కాబట్టి రష్యా దగ్గర నుంచి కొనాలని మనకి ఏం కమిట్మెంట్ లేదు, వాళ్ళ మీద మనకి ప్రేమ దోమ ఏమీ లేదు. మన దేశ అవసరాల గురించి మనకి ఎక్కడి నుంచి మనకు లాభసాటిగా మనకు చమురు తెచ్చుకోవాలో అక్కడ తెచ్చుకుంటాం. కానీ ఇందాక నేను చెప్తున్నటువంటి కథనంలో మనకు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే రేపటి రోజు కనుక వాళ్ళ షాడో ఫ్లీట్ ఉంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ గా రష్యన్ షిప్లు ఏవి ఎవరు నడిపించడానికి వీల్లేదు, వాళ్ళ చమురు తీసుకెళ్ళడానికి వీల్లేని వాళ్ళ మీద చాలా ఆంక్షలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళ ఇన్సూరెన్స్ ఆ షిప్లకి ఇన్సూరెన్స్ ఇవ్వరు. ఈ ఇంటర్నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏవి కూడా ఇన్సూరెన్స్ ఇవ్వవు. దాంతో వాళ్ళు అక్కడి నుంచి వచ్చేటువంటి షిప్లు చాలా హై సీస్ లో సముద్రంలో వేరే వేరే షిప్స్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. షాడో షిప్పింగ్ అని నడుస్తుంది. దానికి ట్రాకింగ్ ఉండదు, దానికి ఇన్సూరెన్స్ ఉండదు. అటువంటి వాటివన్నీ తీసుకొచ్చి వాళ్ళు మనకి ఇస్తున్నారు. కాబట్టి అటువంటి వాటి మీద వీళ్ళు ఏదో చర్య చేసేటువంటి ప్రమాదం మనకు కనిపిస్తుంది. ఆల్రెడీ 1-2 షిప్లు రష్యన్ షిప్లని వాళ్ళు కబ్జా చేశారు. బాల్టిక్ సీ ఆ ప్రాంతంలో అంతా వీళ్ళు కబ్జా చేసుకున్నారు. కాబట్టి రేపటి రోజు మనకు రష్యా నుంచి వస్తున్న సప్లైని వీళ్ళు ఫోర్స్ఫుల్ గా మెడిటరేనియన్ సీనో లేకపోతే అక్కడ బాల్టిక్ సీనో ఎక్కడో కనుక వీళ్ళని ఆపేసి ఇబ్బందులు కలిగిస్తే మనకు ప్రత్యామ్నాయం ఉండాలి కదా. అందుకని మనం అన్ని చూసుకుంటున్నాం. బ్రూనై నుంచి తీసుకుంటున్నాం, మనము వెనెజువేలా నుంచి తీసుకునే ప్రయత్నం చేస్తున్నాము. అలాగే మనకి చిలీ నుంచి తీసుకుంటాం. చాలా దేశాల నుంచి మనం ఒక బాస్కెట్ పెట్టుకున్నాం. ఆ బాస్కెట్ పెట్టుకొని దాన్ని మేనేజ్ చేస్తున్నాం. దీంట్లో కొంత రష్యా నుంచి తక్కువ కొన్న ఆశ్చర్యపడక్కర్లేదు. కానీ అదేదో డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి వల్ల మనం తగ్గించుకున్నాం అన్నటువంటి నెరేటివ్ డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు. అది చాలా తప్పు. 2, ఇందాక నేను అగ్రికల్చర్ గురించి చెప్తున్నాను. అగ్రికల్చర్ లో ఆయన టార్గెట్ అంతా అగ్రికల్చర్. వాళ్ళ దేశంలో పండిన పంటలు మనం కొనుక్కోవాలి. ఇన్ఫాక్ట్ చాలా పచ్చిగా వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ మనం దానికి అంగీకరించే అవకాశం లేదు కదా.
కొన్ని ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటాయి. అది కూడా మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఫర్ ఇన్స్టెన్స్ వాడు ఏమన్నారంటే 140 కోట్ల జనాభా మా సోయాబీన్ మా కంకులు ఎందుకు తినరు మీరు అంటున్నాడు, బెదిరిస్తున్నాడు. వాళ్ళ స్కాట్ బెసెంట్ వీళ్ళందరూ ఎందుకు తినాలి, మా దగ్గరే సర్ప్లస్ ఉంది కదా, మా కంకులు మేము బాగా ప్రొడ్యూస్ చేస్తున్నాం కదా, మేమే ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితిలో ఉన్నాం, మీ దగ్గర మేము ఎందుకు కొనుక్కోవాలి, ఇది చైనా కొనుక్కోవట్లేదు కూడా మా మీద డంప్ చేస్తారా మీరు, ప్లస్ అవన్నీ కూడా జెనెటికలీ మోడిఫైడ్ ఉంటే మేము ఎందుకు కొంటాం మేము. కానీ కొన్ని అంశాలు మనకు తీసుకోక తప్పదు. బహుశా దాన్ని ఏదో ఇంకేదో మెన్యూర్ కోసమో ఫీడ్ కోసమో యానిమల్ ఫీడ్ కోసమో కొన్ని అంశాలు మనం తీసుకుంటాము. అగ్రికల్చర్ కూడా మనం కొన్ని అంటే పదే మోడీ స్టేట్మెంట్ ఇచ్చారు, రైతుల విషయంలో కాంప్రమైజ్ గాను, డైరీ ప్రొడక్ట్స్ విషయంలో కాంప్రమైజ్ గాను ఇవన్నీ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ దాంట్లో వెనక్కి తగ్గితే ప్రాబ్లం కదా. అందుకని కన్ఫ్యూజ్ అవ్వకూడదు. మనకు ఫర్ ఇన్స్టెన్స్ బియ్యం, మనకు ధాన్యాలకు సంబంధించిన బియ్యం గాని, పప్పులు గాని, గోధుమలు గాని, చక్కెర గాని, ఇటువంటి చాలా కీలకమైన మనం ఏదైతే మేజర్ ఎంప్లాయ్మెంట్ సోర్సులు ఉన్నాయో అవి మనం వాళ్ళ దగ్గర కొనుక్కోము. ఏవో నట్స్, తర్వాత ఏదో ఫ్రూట్స్ లేకపోతే ఏదైనా డ్రై ఫ్రూట్స్ లాంటివో, కొన్ని సోయాబీన్, మనకు యానిమల్ ఫీడ్ లాంటికి సంబంధించిన కొన్నో, లేదా ఆయిల్ ప్రొడ్యూస్ చేసేటువంటి కొన్ని, మనకు ఆయిల్ షార్టేజ్ ఉంది, ఆ విషయం గుర్తుపెట్టుకోండి మీరు. మనం ఈరోజు పామ్ ఆయిల్ మనకు ఇండోనేషియా, మలేషియా నుంచి తెచ్చుకుంటున్నాం మనం. కాబట్టి ఆయిల్ కి సంబంధించిన కొన్ని వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా తీసుకున్నా తీసుకోవచ్చు మనం. అతనికి ఏంటి, ఓవరాల్ గా అగ్రికల్చర్ గతంలో భారతదేశం 100 రూపాయలు కొంటే ఈ రోజు నా దగ్గర 150 కొంటున్నారు, అది చూపించుకోవాలి. 50 తీసుకుంటాం కానీ ఏం తీసుకుంటామో మనం నిర్ణయిస్తాం కదా. మన రైతులు దేని మీద మేజర్ గా ఆధారపడున్నారో అవి మనం తీసుకోకపోవచ్చు, కొన్ని తీసుకోవచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు ఈ రోజు మీరు ఇంకా చర్చలు జరుగుతున్నాయి, ఇంకా ఏం ఒప్పందం లేదు, మీరు ఏ డిపార్ట్మెంట్ స్టోర్ కైనా వెళ్ళండి, మీరు బిగ్ బాస్కెట్ నుంచి కొనుక్కోండి, లేదా మీరు దీని పేరు ఏమంటారు, మనకు రిలయన్స్ రీటైల్ కానీ, లేదా మనకు ఇతరత్ర ఏమేమి ఉన్నాయో పెద్ద పెద్ద మేజర్ స్పెన్సర్స్, వీటికి వెళ్ళి చూస్తే మీకు అమెరికన్ ప్రొడక్ట్స్ మీకు కనిపిస్తాయి, అమెరికన్ యాపిల్స్ కనిపిస్తాయి, మీకు అమెరికన్ కొన్ని ఫ్రూట్స్ కనిపిస్తాయి మీకు అక్కడ. అలాగే కొన్ని కంకులు, అమెరికన్ కంకులు కనిపిస్తాయి. ఆల్రెడీ ఉంది, ఈ రోజు లేదని చెప్పడానికి వీల్లేదు. ఇంకా ఎక్కువ డంప్ చేసేటువంటి ప్రయత్నం డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నాడు, కానీ మనం రెసిస్ట్ చేస్తున్నాం. కాబట్టి ఏదో ఆయనకి ఇందాక నేను ఫస్ట్ చెప్పాను కదా, ఆఫ్ ర్యాంపింగ్, ఆయనకి ఏదో మర్యాదాస్పదంగా తప్పించుకునేటువంటి ఒక అవకాశం మనం కలిగిస్తాము. ఏదో ఒకటి చెప్తాం, ఫలాంటి ఏదో సోయాబీన్ ఇన్ని టన్నులు కొంటున్నాము ఆయన అక్కడ చెప్పుకోవడానికి, ఎస్ మా విషయంలో మా ఒత్తిడికి తలొగ్గారు అంటే కొంత టారిఫ్ తీసేయడానికి. కరెక్ట్. అటువంటి స్ట్రాటజిక్ గా మనం ఏదో కొంచెం ఇస్తాము, కానీ కీలకంగా వాళ్ళు చెప్పిన డిమాండ్స్ మనం ఒప్పుకోము. మన రైతులను ప్రొటెక్ట్ చేసుకోవడానికి, మన మత్స్యకారులను, తర్వాత మన డైరీ ఫామ్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం కీలకమైనటువంటి అంశాలు కాంప్రమైజ్ అవ్వము. ఎస్పెషల్లీ డైరీ, మనకు తెలుసు వాళ్ళు ఇన్ఫాక్ట్ వాళ్ళు బీఫ్ ని, అంటే ఆవునే చంపి ఆవు మాంసాన్ని ఆవుకు పెడతారు వాళ్ళు. కాబట్టి అటువంటివన్నీ మనం చాలా క్లియర్ దాంట్లో, ఎందుకంటే అది చాలా కాంట్రవర్షియల్ అయిపోతుంది. దాంతో మనకు అమెరికాకి దౌత్య సంబంధాలు తెగిపోయినా పర్వాలేదు, ఈ దేశంలో మనకు అది చాలా సెన్సిటివ్ ఇష్యూ, కాబట్టి అటువంటి దాంట్లో కాంప్రమైజ్ అవ్వము. ఇందాక చెప్పినట్టు నేను ఆహార పదార్థంలో ఒక 1000 ప్రోడక్ట్స్ ఉంటాయి, దాంట్లో ఏవో కొన్ని 5-6 అంశాలు మనం వాళ్ళకి కన్సెషన్ ఇచ్చినట్టు చూపిస్తాం. అలెక్కే గారు, సో ఏమనిపిస్తుంది, లాస్ట్ వారం రోజులు 4 సార్లు